హాయ్ హలో వెల్కమ్ టు జేఎడ్ న్యూస్. నేను మీ రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది కాలంగా ఊపా కేసులకు సంబంధించిన విషయంలో కానీ ఆ తర్వాత ఆపరేషన్ కగార్ పేరుతో మోడీ రాజ్యం చేస్తున్నటువంటి ఈ హత్యలన్నింటినీ మనం చూస్తూ ఉన్నటువంటి క్రమంలో ఈరోజు నిన్న పాక హనుమంతు ఎన్కౌంటర్ వరకు ఎన్నెన్ని జరిగినాయి, ఏమేమి జరుగుతూ ఉన్నాయి, మరి ఆపరేషన్ కగార్ పేరుతో మార్చి 31 నాటికి తప్పకుండా తెలంగాణనే కాదు దేశవ్యాప్తంగా నక్సలైట్లు లేనటువంటి రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పేసి అమిత్ షా చెప్తా ఉన్నారు. ఈ క్రమంలో మరి తెలంగాణ రాష్ట్రం నుండి ఇంకెవరున్నారు, ఒకరిద్దరు పేర్లు మాత్రమే వినబడుతున్నటువంటి ఈ సందర్భంలో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండి నిజానికి ఆ పాక హనుమంతు అనే వ్యక్తి 15-20 ఏళ్ల క్రితమే ఎన్నోసార్లు ఆయన చనిపోయినట్టుగా ఎన్కౌంటర్ అయినట్టుగా వార్తలు వినిపించినటువంటి సందర్భాలు, ఆ సందర్భంలో వాళ్ళ గ్రామంలో చాలాసార్లు ఆ పాఠశాలను మూసేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈరోజు పాక హనుమంతు ఇక లేరు. మరి ఇంకా 45 మాత్రమే సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నట్టుగా లేదంటే స్టేట్ కమిటీ సభ్యులు ఉన్నట్టుగా చెప్తున్నటువంటి ఈ క్రమంలో పాక హనుమంతు అంత్యక్రియలకు మాత్రం వేలాది మందిగా జనాలు వచ్చారు. దానికన్నా ముందే అంత్యక్రియలలో పాల్గొని మాట్లాడినందుకు ఊపా కేసులు నమోదు చేసినటువంటి సందర్భం గాదే ఇన్నయ్య గారి విషయంలో మనం చూసాం. ఆ క్రమంలో పోలీసులు నిజంగా గాదే ఇన్నయ్య మీద కేసు పెట్టడం ద్వారా తర్వాత వస్తారో రారో అనుకున్నటువంటి సందర్భాలలో మరి 10,000 మంది పైగా అని చెప్పేసి వార్తల్లో వచ్చినటువంటి కథనం, అంతకు ముంచి వచ్చారని చెప్పేసి విప్లవ సంఘాలు చెప్తున్నటువంటి సందర్భం. ఈ క్రమంలో పాక హనుమంతు ఎన్కౌంటర్ అయినప్పటి నుండి ఆయన పార్థివ దేహాన్ని సమాధి చేసేంత వరకు ముందుండి నడిపించినటువంటి వ్యక్తి సుఖ రామనరసయ్య. మరి అసలు ఎందుకు అంతగా నిలబడాల్సి వచ్చింది, అసలు ఏం జరిగింది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం వెల్కమ్ టు జిఎడ్. నమస్తే. సుఖ రామనరసయ్య అంటే కేవలం అందరినీ ప్రశ్నించడం మాత్రమే చూసినాం చాలా సందర్భాల్లో, కానీ కొత్తగా ఈరోజు ఒక వ్యక్తి కోసం అక్కడే నిలబడి 3-4 రోజుల పాటు నిద్ర లేకుండా గొంతు పాడైపోయినా కూడా కనీసం దేహానికి ముందు నిలబడేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి, అంత స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆయన 45 ఏళ్ల జీవితం అంత దండకారణ్యం, పిల్లలు లేరు, ఎలాంటి కోరికలు లేవు, జీవితం అంతా భారతదేశంలో ఉన్నటువంటి పీడిత ప్రజల కోసమే. 45 సంవత్సరాలు అంటే ఊహకు అందలే ఒక్కసారిగా. నాకేమనిపించింది అంటే నాకున్న వయసులో నేను ఏ ఒక్కరోజు కూడా ఉంటే నా భార్య పిల్లల కోసం ఉన్నా, లేకపోతే నా అనుకునేటోళ్ళకు ఉన్నా, నా దోస్తులకు లేకపోతే నా చుట్టాలకు ఉన్నా, అలాంటి వాళ్ళకు ఒక 2 రోజులు పని చేస్తేంది అనిపించింది. అందుకే వచ్చిన కాబట్టి అంటే మీ పక్క గ్రామం పక్క మండలం కాబట్టి పక్క గ్రామం పక్క ఊరు అనే స్వార్థం ఖచ్చితంగా ఉంటుంది కదా. ఎదుకోవడం అందకుండా ఉంటుంది అంటే డౌట్ లేదు. ఎదుకోనంటే ఒక రకంగా చెప్పాలంటే మన ఇంట్లో పెయిన్గా అనుకున్నాం, నా ఇంట్లో పెయిన్గా అనుకున్నాం. ఎందుకోనంటే సమాజంలో ఎవరి కాళ్ళు బతికేటువంటి సందర్భం, కానీ పక్కన గురించి ఆలోచించేటోడు ఎవడు ఉన్నాడు? సోపతి చేసినోడే, మనతో పాటు సోపతి చేసినోడే ముందలంగా మాట్లాడుతూ వెనకంగా తోట వెలుస్తాడు కదా. అలాంటప్పుడు తూటాలతో ఒళ్ళు జల్లెడ చేసుకొని 45 ఏళ్ళ గడుపు వచ్చినటువంటి ఆయన కోసం నేను పాట పాడు గంట చెప్పి నిలబడితే ఏమవుతుంది, నిలబడితే బాగుంటుంది కదా అని అనిపించి ఉన్నాడు. ఒకవేళ నిజంగానే నా ఊరోడు నా పక్క ఊరోడు అనుకుంటే పోయి ఆ రోజు అక్కడ ఉంటాం కావచ్చు. ఆ రోజు కూడా ఇప్పుడు హైదరాబాద్ నుండి 100,000 మంది 1,000 మంది వచ్చారు, వచ్చి చూసి ఆ రోజు నివాళులు అర్పించి 4 పాటలు పాడి ఆయన మీద 4 పూలు చల్లి వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇంత లోతుగా పోయారు అంటే ఏదో ఉందేమో అని అనిపిస్తుంది. ఏం లేదన్న, మనకి అంత సినిమా కూడా లేదు. ఎందుకంటే ఒక మనిషి నక్సలైట్ కావాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఒక మనిషి నక్సలైట్ కావాలంటే ఈ భూమండలం అంత గొప్ప మనసు కలిగి ఉండాలి. అంత గొప్ప మనసు నాకు లేదు క్లియర్గా. ఎందుకు అంటే నాకు సమయం దొరికితే సమాజంలో, నేను ఇదే దేశంలో పుట్టినా కాబట్టి సమాజంలో జరుగుతున్నటువంటి అవకతవకలపైన విధ్వంసాలపైన మాట్లాడే అవకాశం ఉంటే మాట, పాడే అవకాశం ఉంటే పాట, ఆ తర్వాత నా పని, నా భార్య పిల్లలు ఆ కోణంలో బతుంటాం. నాకు అనిపించింది ఏంటంటే నేను 3 రోజులు ఉన్నా, 2 రోజులు ఉన్నా, 4 రోజులు ఉన్నా, ఆయన 45 ఏళ్ల కింద నాదొక గంటే అనిపించింది. ఆయన 45 ఏళ్ళ అదొక గంట అనిపించింది. ఆడ ఉన్నాము, బట్ నాకు నీరసం వస్తుంది, బీపీ డౌన్ అవుతుంది, అయినా ఓపిక లేదు, అయినా కూడా ఏంది ఇవన్నీ అవుతున్నాయి, బట్ అది ఏది అనిపిస్తలేదు. అంటే ఆయన బాడీ మోస్తేందుకు కొట్లాడి మరీ మోస్తున్నారు బాడీని. బతకంటే ఇట్లా బతకాలి కదా అంటే ఆ సిచ్యువేషన్ ఏదైతుందో ఆ సిచ్యువేషన్ అది నిలబెట్టింది అంతే. అంటే గాదే ఇన్నయ్య అరెస్ట్ ఏదైతే ఉందో కరెక్ట్గా పాక హనుమంతు ఎన్కౌంటర్ ముందు అరెస్ట్ జరగడము, అరెస్ట్ తర్వాత
ఆ గాథ ఇన్న ఎఫెక్ట్ పాక హనుమంతు అంత్యక్రియలో కనబడుతుంది అని చెప్పేసి చాలామంది ఇంటెలిజెన్స్ కూడా అదే అనుకున్నది ఏమో అని చెప్పేసి చాలామంది బయట మాట్లాడుకున్నారు. కానీ వేలాది మంది నిన్న పత్రికల్లో వచ్చింది 10,000 మందికి పైగా అని. దాదాపుగా మనం అక్కడే ఉన్నాము, చూసాము. కొన్ని వేల మంది లాస్ట్కు ఆ దేహాన్ని తీసుకెళ్తున్నప్పుడు 10,000 మంది అక్కడనే కనబడారు లైన్లో మనకు. సో ఈ ఎఫెక్ట్ గాథ నేను అరెస్ట్ చేయడం అనే ఎఫెక్ట్ పడకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటారు మీరు? తెలంగాణ ప్రజలు భయపడరు అనుకుంటారా ఇట్లా? అంటే ఒక మాట చెప్తా నేను. గూగుల్లో సెర్చ్ చేస్తే 75% నక్సల్వాదాన్ని పరిశీలిస్తున్నటువంటి ప్రజలు దేశంలో. ఓకే. అలాంటప్పుడు అందులో ఒక 10%, 20%, 25% ఆలోచిస్తే అంత జనం గారా? ఇంకెక్కువ అవుతారు కదా. అంటే కొంతమంది డైరెక్ట్ నీలాగా నాలాగా అనగలుగుతారు, కొంతమంది లోపల మదన పడుతుంటారు, కొంతమంది మాలాంటి వాళ్ళని చూసి మురిసిపోతుంటారు. మేము చేయలేకపోతున్నాం కదా, మా రాకేష్ చేస్తున్నాడు, మా రామనర్సే చేస్తున్నాడు, లేకపోతే ఇంకోరో చేస్తున్నాడు, సంతోషపడేటోళ్ళు ఉంటారు. కొంతమంది ఎట్లుంటారు అంటే నేనాలాగా ఉంటారు. ఏదేమైనప్పటికీ మేము సావుకే పోతున్నాం కదా, సమరానికి కాదు కదా అనేటువంటి కోణంలో అంతమంది మనుషులలో ఇలాంటి పాపం సావులు ఇంకెంత కాలము అనేటువంటి ఆక్రోశంతో దుఃఖంతో వచ్చిన వాళ్ళు ఒకళ్ళ ముఖం మీద నవ్వు కనపడతలేదు ఆడ. రెండోటి, అది మారుమూల గ్రామం, నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్యముల గ్రామం, మారుమూల గ్రామం. ఆ గ్రామంలో 10 మంది మీద చక్కగా నిలబడితే వాటర్ బాటిల్ కూడా దొరకదు, క్లియర్ తినడానికి ఏమి ఉండదు ఆడ. అసొంటిది పొద్దంతా ఆడ పబ్లిక్ రెడ్డి ఏంది అసలు. డెడ్ బాడీ వచ్చినప్పుడు కరెక్ట్గా ఆ ఊరికి వచ్చేసినాం. వచ్చిన కాంచెల్లి ఏమంటారు దాన సంస్కారాలు అయిపోయిన దాకా పబ్లిక్ అంతా అట్నేవారు. ఇంటోని పెళ్ళి అయితేనే ఎన్నో పోయి మందా కూడా కూర్చుంటారు. ఇంటోని పెళ్ళి అయితేనే లేదు, ఇంటోటి వచ్చినా కూడా 4 చుట్టాలు వచ్చాడు, ఇంత మంది ఆపితే ఎన్నో పోయి తాగి పడుకుంటారు. కానీ ఇంతమంది ఎవరు ఇల్లు? ఈ 45 ఏళ్ల సంపద హనుమంతనే కాదు. ఓకే. అంటే మీరు ఇంతకుముందు మాట్లాడుకుంటూ వాళ్ళందరూ సావు కచేరీ అని సమరానికి కాదు కదా అని మాట అన్నారు. కానీ ఇక్కడ శివాల అప్పగింతలకు సంబంధించినటువంటి విషయంలో కూడా లాస్ట్ టైము శ్రీకాకుళం సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎన్కౌంటర్ జరిగితే ఆయన దేహాన్ని ఇవ్వడానికి కూడా అక్కడ ప్రభుత్వం ఒప్పుకోలేదు. చంద్రబాబు నాయుడు మీద దాడులకు సంబంధించినటువంటి విషయంలో, బాంబు పేర్లకు సంబంధించిన విషయంలో ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన శివం వస్తే మళ్ళీ ఇక్కడ వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ తీసుకొని మళ్ళీ బాట పట్టే అవకాశం ఉంటుందేమో, మళ్ళీ శ్రీకాకుళం ఒకసారి అలర్ట్ అవుతుందేమో అనే భయంతో శివం రాకుండా చేస్తారనే మీద వీళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు అక్కడే కాల్చి చంపిన పరిస్థితులు ఉన్నాయి. అంటే ఈ శివాల ఊరేగింపులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయంలో కూడా మళ్ళీ ఇన్స్పిరేషన్ మొదలవుతుందేమో అనే భయం ప్రభుత్వంలో ఉందనేది అక్కడ అర్థమైంది. మరి ఈ వచ్చినటువంటి వాళ్ళలో అట్లా మళ్ళీ మొలకెత్తటువంటి ఆలోచన అంటే నేనేమంటున్నాను, ఎంతో కొంత మాట్లాడగలిగే నేచర్ ఉన్న వాళ్ళు మనలాంటి వాళ్ళు. అందుకే నేను ముందే చెప్పిన మనలాంటి వాళ్ళు. అందులో ఉన్నోళ్ళు ఎవరు మాట్లాడతారు, ఎవరు మాట్లాడలేరు, ఎవరు ఫైట్ చేస్తారు, ఎవరు పంచి కొడతారు అనేది తెలియదు కదా. బట్ వచ్చినటువంటి వాళ్ళు సమరానికి రాలేదని ఎందుకంటున్నా అంటే ఆడ సావుకే వచ్చారు కదా. నేను నా భాషలో చెప్తున్నా, సావుకే వచ్చారు. ఇక్కడి నుంచి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏమనుకోని వచ్చాడో తెలియదు, కానీ పోయేటప్పుడు మాత్రం గిసొంటి సాగు చావాలనుకొని పోతాడు. అక్కడ మొదలవుతుంది సమరం కదా, అక్కడ మొదలవుతుంది. వచ్చేటప్పుడు ఎసొంటి అయినా చూడాలి, పోలీసులు చంపిరట, ఎసొంటి అయినా చూడాలి. పోయేటప్పుడు ఆ పాడిని మోస్తున్నందుకు కొట్టుకుంటోళ్ళని చూస్తే గిసొంటి సాగు కావాలనిపిస్తుంది. వచ్చేటప్పుడు సాగుకి వచ్చారు, సమరానికి ఉండాలి. పోయేటప్పుడు కదా తెలిసేది. ఆ కోణంలో రాజ్యం ఇప్పుడు కాదు, ఇప్పుడు సంత భయపడుతుంది అట్లా. అదంతా ఎందుకు, ఇప్పుడు డప్పు రమేష్ అన్న అనుకున్నాడు, డప్పు రమేష్ అన్న కట్టిన స్తూపాన్ని కూలగొట్టి కదా. నేను ఒక టైంలో రాసిన ఏంటది, ఒరిగిన వీరుల శవాలు సవాలిసురు ఆనవాళ్ళు, అందుకే మా సమాధులను కూల్చివేస్తున్నది సర్కారు అని రాసినాం. చచ్చిపోయిన శవం కూడా సవాలు ఇస్తుంది. అది కేవలం కమ్యూనిస్టులకే సాధ్యమవుతుంది. ఓ గుండాకో లేకపోతే ఇంకో పైల్మాన్కో లేకపోతే ఇంకోటికో సాధ్యం కాదు. అది ఎందుకు, ఒక గుండా నుంచి ఇంకో గుండా పుట్టడో కానీ ఒక సమస్యని ఆ సమస్యని అంతం చేసేటువంటి ఉద్యమకారుడు ఎవడైతే ఉంటాడో వాడి నుంచి ఇంకోటి పుడతాడు. ఎందుకంటే సమస్య అంతం కాలే ఇప్పటిదాకా. 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో సమస్య అంతం కాలే. ఈ పీడితులని పిడికిళ్ళు బిగింపజేసింది ఎవరు? ప్రభుత్వాలే. ప్రజాస్వామ్యం అని మాట్లాడుతుంది. ప్రజాస్వామ్యం ఎవరింటుందయ్యా? ప్రజాస్వామ్యం అందరి గడపలలో ఉంటే ఇల్లు తుపాకులు ఎందుకు పట్టుకొని పోవాలి, రాకేష్ మైక్ ఎందుకు పట్టుకొని రావాలి, సుఖరావు నర్సే మాట ఎందుకు మాట్లాడాలి, పాట ఎందుకు పాడాలి?
అది లేకనే కదా. కాకపోతే ఏంటంటే ఇక్కడ అంబానీ అదానీలకు ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని అప్పనంగా కట్టబెట్టడమే ఈ సంపుడు, ఈ సమాజంలో దేవుడు, దయ్యము, పుణ్యాలు, పాపాలు, మతాలు, కులాలు ఇవన్నీ కొనసాగిస్తున్నారు. సంపదలో భాగమే విభజించు పాలించు. ఇప్పుడు ఒక్క మాటలు చెప్పాలంటే, నేను రీసెంట్లీ కూడా మనులతో అన్నా నేను ఈ మాట. నేను మొన్న సావులాగా అంటే అంత్యక్రియలలో కూడా అన్నా, రేపు హైదరాబాద్ని, నేను ఇదే బీజేపీని అంటున్నా, రేపు హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తామని ప్రకటించబోతున్నది. ఓకే, కేంద్రపాలిత ప్రాంతం కావాలన్నా, పార్టీ కావాలన్నా, మన ప్రాంతం కావాలన్నా అనేటువంటి ఘర్షణ మొదలవుతుంది ఈ రాష్ట్రం హైదరాబాద్. అయినప్పుడు నువ్వు ఎటువైపు ఉంటావు అనేటువంటి క్లారిటీ తీయాల్సి వస్తుంది కదా. మరి ఎటువైపు ఉంటారు? ఈ తెలంగాణలో ఉండి అమాయకమైనటువంటి ప్రజలపైన కావచ్చు, నిజం మాట్లాడేటువంటి మీడియా పైన కావచ్చు, ఉన్నట్టు రాసేటువంటి నా సొంటోళ్ళు ఎంతో మంది కావచ్చు, వాళ్ళ మీద ఉత్తగా నిందలేస్తారు. వాడు ఎట్లా ఇట్లా వీళ్ళంతా ఇటు సైడ్ ఉంటారు. రేపు ఒక్కొక్కరికి తెలంగాణలో లాగులు అడిగి కొడతారు చూడు నువ్వు. అంతేనా? తెలంగాణ అయితే పెట్ట జరిగింది. మరి ఎందుకు ఈ సోయి లేకుండా అవుతుంది? సోయి ఎందుకు ఉండదు అని అంటే, సోయి లేకుండా నిన్ను ఒక మత్తులో ముంచేయడమే ఈ మొక్కడం. మత్తులో ముంచడమే మొక్కడం. బట్ నేనేమంటున్నా అంటే, మీరు మొక్కురి, బరాబర్ ఖచ్చితంగా మొక్కురి. ఇది అంటే నేను ఈ రాష్ట్ర విషయంలో చెప్తాను. ఓకే, ఈ రాష్ట్ర విషయానికి వస్తే మీరు ఖచ్చితంగా దేవుని మొక్కుర్రి. ఏ దేవుని మొక్కుర్రి? మీ బహుజనులకు దేవుళ్ళు 133 కోట్ల దేవతలల్లా మన బహుజనులకే దేవుళ్ళు ఎక్కువరు, మనకే ఎక్కువరు. బాబన్ దేవుళ్ళకి ఏదో మొక్కుతారు, మనకి అడుగురి. కానీ మనల్ని కూడా నేనేమంటున్నా అంటే, ఇక్కడ అతి పెద్ద సమస్య ఏంటంటే, ఈ దేవుని మొక్కపోతే, లేకపోతే నన్ను మొక్కరిస్తలేడు అనుకుంటే చంపేది మనోడిని చంపుతాడు. ఇక దేవుని మొక్కురు, మేము కూడా మొక్కుతాం. ఏది మొక్కం? సందర్భం వచ్చినప్పుడు అందరూ మొక్కాల్సింది మొత్తం. కానీ ఆ మత్తులో ఉండకండి. విముక్తి లేనటువంటి భక్తి వద్దు. విముక్తి లేనటువంటి భక్తి వద్దు. నువ్వు నీ దేవుని కాడికి పోతే ఉండదు. అది క్లియర్. బహుజనుల దేవుల కాడ ఎడ ఉండి ఉంటుంది? 199% ఉండదు. ఎడ ఉండి లేని కాడికి పోయి వండుకొని కడుపుంటే తింటారా నాయన? ఈ ఉన్నదంతా సంవత్సరం చేసి ఆడ గుడికి ఇక్కొని ఉన్నది అల్లు వేసి మళ్ళీ వచ్చి మళ్ళీ సంవత్సరం పని చేసి ఏంది ఇదంతా? కాబట్టి ఈ మత్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ విధ్వంసాల పైన విప్లవం స్టార్ట్ అయింది. అంటే మీరు ప్రజల కోణంలో చెప్తా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం చేసి వాళ్ళు బీజేపీ కానీ, మోడీ కానీ, అమిత్ షా కానీ, అంబానీ కానీ, అదానీ కానీ హైదరాబాద్ కూడా వాళ్ళ చేతిలో తీసుకోవాలని ఆలోచన చేసినప్పుడు దీని గురించి మేధావి వర్గం ఎందుకు మౌనంగా ఉన్నది అనే ప్రశ్న కదా. ఇంకోటి ఏంటంటే, మేధావి వర్గం అనేది ఇక్కడ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్. ఎందుకు లేదు? మాట్లాడతలేదంటే అర్థమైంది. ప్రపంచ మేధావి, బహుజన మేధావి, దళిత మేధావి అని చెప్పేసి ట్యాగులు వేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా తెలంగాణ. నేను అందుకే అంటున్నా, వీళ్ళంతా ఏ ఎర్రలో వండుకుర్రు అంటున్నా. వాళ్ళు ఉంటే ఎర్రలో వండుకుర్రు. ఏం రాజ్యాలకు ఉంపుడు కత్తలు గిట్టాయిరా? రాజ్యాలకైనా పక్కలేస్తారా? మేము గొప్ప గొప్ప మేధావులు అని మాట్లాడతారుగా. ఇక కొంతమంది అయితే అంబేద్కర్ నేడుకాడికి మేము నవ్వులు మింగినేసినాం రా నాయన, మొత్తం మాకు ఇక్కడే కదా నాయన. ఇది ప్రజాస్వామ్యం అనుకున్నప్పుడు, రాజ్యాంగం బతికుంటే ఇది ప్రజాస్వామ్యమే అనుకున్నప్పుడు ఇక్కడ జరుగుతున్న విధ్వంసాలు ఏంటి? గాదైనా నీలకెత్తో అరెస్ట్ చేశారు మాట్లాడేందుకేనా? మాట్లాడే భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో లేదా? అంటే భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్టే కదా. మరి సంఘాలన్నీ ఎక్కడ పోవచ్చు? ఏం అడుగులు వర్గాడుతుండొచ్చు? కాబట్టి ఆ వర్గాలు లేవన్నట్టు అందుకే క్లియర్గా. ఏం మాట్లాడాలి? ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు మాట్లాడాలి రారాలి బయటికి. ఎందుకంటే ఎట్లాగైనా సరే నేను బతుకుంటే చాలు, కుక్కనో నక్కనో పందినో పరకనో ఏదో ఒకటి బతుకుంటే చాలు అనేటువంటి శవాల జీవితాన్ని అనుభవిస్తున్నారు. అంటే రామ్నాథ్ అన్నతో ఇంటర్వ్యూ అంటే చాలా మంది పాటల్ని ఆశిస్తూ ఉంటారు. ఇంతకుముందు మనం డప్పు రమేష్ అన్న గుర్తు చేసుకున్నాం. అన్న యాది చేసుకుంటే ఒక పాట డప్పు రమేష్ అన్న, ఆయన లాంటి కమిట్మెంట్ మనిషి నేను చూడలే అసలు. ఓ నాయనా, దళిత పులులమ్మ కారముచ్చడు భూస్వాముల పైన కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. కారముచ్చడులో కథలొక పల్లె పేరురా మాదిగపల్లి పేరు వింటేనే ఊరు దొరలకే ఉత్సపడుతుంది. అరే తురయ్య అని ఎవడన్నంటే మాట చక్కగా రాని అంటది. రమేష్ అన్న రాసిండి పాట.
ఎంత అద్భుతంగా ఆయన వాడుతుంటే ఒక మూవీకి ఇప్పటి వరకు వచ్చినట్టుంటది. దాని ఎప్పుడో నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు రాయొచ్చు పాట. ఇంకా ఇంకో పాట ఏదన్నా అంటే డప్పు రమేష్ అన్న చాలా పాటలు పాడి నేను ఒక్కట రాజ్యహింస చెలరేగిపోయే గదని ఎదురు కాల్పుల్ల పేర మేము చంపేగదని అన్నలారా అక్కలారా వీరులారా మీ పేరు మాసిపోదు వెన్నెలెలుగు రేపైన రాకపోదు తవ్వ పొంటి నడిసిపోయేటోళ్ళాం తోటి ముచ్చట్లు పెట్టుకునేటోళ్ళాం పట్టుకొని 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 పిట్టేలాగా చెగదరా ఎదురు కాల్పులని కట్టు కదలల్లే గదరా రాజ్యహింస చెలరేగిపోయే గదని ఎదురు కాల్పుల్లో పేర మేము చంపే కదని ఇటువంటి పాటలు పంపించే పాటలు ఆయన. అది కూడా పెద్ద విచిత్రం ఏంటంటే సంజీవ్ అన్న, తర్వాత రమేష్ అన్న, ఇంచుమించు దయన్న, గద్దరన్న, ఈ నలుగురిట్లలో ఎవరు వాడినా ఒకటే వాయిస్ ఉంటుంది. అసలు ఎవరు పాడుతారో కూడా అర్థం కాదు. బట్ వాళ్ళు అండర్ గ్రౌండ్ ఉన్నారా మరి బయట ఉన్నారా ఆ టైంలో మనకు తెలియదు. కానీ అది గద్దరన్న ప్లస్ అయింది. గద్దరన్న ప్లస్ అయింది. చాలా పాటలు నలుగురు కలిసి పాడిరట. ఎందుకంటే అంటూ తింటుంటే కదా పెద్దవాళ్ళు అంటూ తింటుట. వీళ్ళు ఎట్ ఏ టైం నలుగురు వాయిస్ ఎవరు పాడిన ఏదేం అర్థం కదా. ఒకరు వెనుక పోవడం, ఒకరు ముందుకు వచ్చేయడం, ప్రతి పాటను నలుగురు కలిసి పాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అన్న. అంటే ఈ సందర్భాన్ని గాథ ఎన్నేకు సంబంధించిన విషయాన్ని మనం మాట్లాడుకున్నప్పుడు కేవలం మాట్లాడినందుకే కేసులు పెట్టిరు. క్లియర్గా అది ఏ వీడియో అనేది కూడా ఆ వీడియో ఛానల్లో ప్లే అయినది కూడా మన తెలుగులో రఘు అనే ఒక జర్నలిస్ట్కి నోటీసులు ఇవ్వడం, వాళ్ళకి యాంకర్ను కూడా ఎన్ఐఏ ఆఫీస్కి పిలిచి విచారణ, ఇద్దరిని యజమానికి ఆయనను వాళ్ళ యాంకర్ని విచారణ చేసిన పరిస్థితి. ఈ సందర్భంలో స్టేట్ గవర్నమెంట్ ఏమో చాలా సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కోదండరాం లాంటి వాళ్ళు కానీ, అద్దెంకి దయాకర్ లాంటి వాళ్ళు కానీ, ఇక్కడ పూర్వ విద్యార్థుల సమావేశాలు కానీ, లేదంటే విరసం సమావేశాలు కానీ ఏమైనా పెడితే మేము ఆపరేషన్ కాగారికి వ్యతిరేకంగా నిన్నదీసిన సందర్భంలో మనం చూసాం. కానీ ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఐఏ వచ్చి ఇక్కడ తెలంగాణ ఉద్యమకారుని అరెస్ట్ చేసి పట్టకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు స్పందించలేదు. మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే నేనేముంటుంది, సింపుల్ ఎన్ఐఏ అనేది మనది కాదు, రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్థ కాదు, అంతే కదా. కేంద్రం నుంచి వచ్చినటువంటి ఎన్ఐఏ బలగాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ కావచ్చు, అధికార దానికి సంబంధించిన నేపథ్యాన్ని ఖచ్చితంగా ములాఖాతు కావాల్సిందే. గాథ ఇన్న అరెస్టులో ఎన్ఐఏ ఒకటి లేదు. ఎన్ఐఏ ఒకటే ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాలేరు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రెండు ములాఖతే ఎత్తుకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడుతుంది? ఆ రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైనటువంటి దయాకరన్ ఎందుకు మాట్లాడతాడు? ఆ రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైనటువంటి కోదండరాం రెడ్డి ఎందుకు మాట్లాడతాడు? ఎప్పుడు చాలా మంది వాళ్ళు ఎందుకు మాట్లాడతారు క్లియర్గా. ఎందుకు మాట్లాడరు అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది నేటోళ్ళు రేవంత్ రెడ్డికి కట్టుబానిసలు అన్నారు. కట్టుబానిసలు ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు కాదంటలేదు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు కాదంటలేదు. కానీ పక్కని అమ్మాదనం ఎత్తుకొని పోతుంటే మరి మిమ్మల్ని ఎత్తుకపోయినప్పుడు జనం వచ్చారుగా. మిమ్మల్ని ఎత్తుకపోయినప్పుడు జనం వచ్చారుగా. వాళ్ళని ఎత్తుకపోయినప్పుడు మీరు అధికారంలో రావచ్చుగా. అప్పలేదంటే అర్థమైంది. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా అయినటువంటి వ్యక్తులుగా మీరు మారిపోయారు. మీ రూపం మార్చేసుకోరు అన్నారు. అంటే ఓ గొంతును అణిచేస్తే వేల గొంతులు అంటే ధిక్కారంగా నిలబడతాయని చెప్పేసి నినాదాల వరకు పరిమితమైన సందర్భాలు చాలా సందర్భాల్లో చూసాం. కానీ రాజ్యం ఎప్పుడైనా కూడా ఒక గొంతును అణిచివేస్తే మిగతా గొంతులు భయపడతాయి అనే కోణంలోనే ఒకరిని అరెస్ట్ చేసి భయపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇటు జర్నలిస్ట్ రఘుకి ఏవైతే నోటీసులు ఇవ్వడం వల్ల మిగతా మీడియా ఛానల్ కంట్రోల్లోకి వస్తాయి అనుకోవడం కానీ, కాదే నేను అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళు బూటక ఎన్కౌంటర్ అనే పదం వాడటం కానీ జరగకపోవచ్చు అనే కోణంలో కాదే నేను అరెస్ట్ చేసిరు అని చెప్పేసి చాలామంది మీద అంటే ఆ క్రమంలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడడం జరిగింది. కానీ మరి ఎందుకు మీరు మళ్ళీ ఆ పాక హనుమంతు అంత్యక్రియలకు సంబంధించినటువంటి విషయంలో అమిత్ షాని, మోడీని కోడి చేస్తూ పాటలు పాడినట్టుగా కనబడ్డది. ఎందుకు అంత ధైర్యం? ఎందుకు ధైర్యం అంటే మన ప్రజలు ఓట్లు వేస్తే గెలిపించుకున్నటువంటి నాయకులు కదా వాళ్ళకు. వాళ్ళని అడిగే రైట్ మనకున్నది. మన ప్రజలు ఓట్లు వేస్తే నిర్మాణమైనటువంటి రాజ్యంలో రాజు మంత్రి, అంతేనా కదా. కాబట్టి ఇదే దేశంలో పుట్టినటువంటి నేను సగటు భారతీయునిగా అమిత్ షా మోడీని అడిగే రైట్ నాకు కూడా ఉంది కదా. ఉంటుందా? ఉంటుంది. బట్ అట్లా ఉండి అడిగేటోళ్ళందరినీ కూడా అడిగినందుకే తీసుకుపోయి కటకటాలా పెడుతున్నారు కదా. మరి నీవు ఏదైనా చూసుకొని మాట్లాడుతున్నావు అనేది నీకు అసలు అంతే. నేనేమంటున్నట్టే
ప్రజాస్వామ్యం ప్రతి గడపలో ఉండాలని వాళ్ళు ప్రాణమే ఇచ్చారు. హనుమంతన్న లాంటి వాళ్ళు ప్రజాస్వామ్యం ప్రతి గడపలో ఉండాలని ప్రాణమే ఇచ్చారు. నేను పాటనే వేయలేనా అంతే అనుకొని పాడాల్సింది. అమిత్ షా లాస్ట్ టైం ఈ ఎన్కౌంటర్లకు సంబంధించిన విషయంలో కానీ కేంద్రాన్ని విమర్శిస్తూ అంతెందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి అంబానీ అదానీలకు సంబంధించిన విషయంలో కూడా అదానీ అనే వ్యక్తి నన్ను టార్గెట్ చేస్తూ ఎవరు మాట్లాడొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు నుండి స్టే తెప్పించుకునేటువంటి ప్రయత్నం కూడా చేసే సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఈ క్రమంలో అమిత్ షా మీద మాట్లాడినా, మోడీ మీద మాట్లాడినా, బీజేపీ గురించి మాట్లాడినా, ఆ రాజ్యం గురించి మాట్లాడినా కేసులు తప్పవు కదా. మరి ఈ కేసుల సందర్భంలో మీరు మళ్ళీ పాటలు పాడడం అంటే రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం అనుకోవచ్చు. అయితే ఇప్పుడు నేనేమంటే రెచ్చగొట్టింది ఏమన్నా ఉన్నది చెప్పినా ఇప్పుడు రాజ్యహింసల నడమర అలిపోయినా మరణ రాజ్యహింసల నడమర అలిపోయినా త్యాగాల తరములెన్నో అడిబొమ్మ బడిలోన విప్లవ బడిలోన చదివిన చదువులెన్నో సామ్రాజ్యవాదుల పంజరములో చిక్కి సితికిన బతుకులెన్నో కొడుకులను కనలేదు కొడవల్ల గన్నారు కొట్టాట నేర్పినారు నల్లగొండ కడుపు నిండా చండూరు మండలం పుల్యముల గ్రామం ప్రజాయుద్ధం పాక హనుమంతును విప్లవ యోధుణ్ణి కన్నదమ్మో. అంత గొప్ప త్యాగాలు చేసినటువంటి యోధుని కన్నదని చెప్పాడు. నేనేం చేసిన ఏం నచ్చనట్టు అలా కోరిన ఆయన చెప్పిన అక్కడ వేరే పాట పాడారు కదా ఏమన్నా అమిత్ షాకు సంబంధించిన విషయంలో అది కూడా ఏంటంటే అది కూడా నేను రాయలే క్లియర్గా. జేఎన్ఎం సంజీవ్ అన్న రాశాడు, చాలా ఏళ్ల కింద రాశాడు, బహుశా నేను చిన్నట్లు కానీ కావచ్చు టైం. అని చేస్తని అరిచి గోల పెడుతున్నావు, అరే అని చేస్తని అరిచి గోల పెడుతున్నావు, నువ్వు ఆపాలేవురో అది నిపులవాగు గనక, నువ్వు నిలపాలేవురో అవి విప్లవాలు గనక. అంటే ఆ టైంలో అది కూడా టక్కున గుర్తొచ్చింది వాడిని. అంటే కొన్ని ఉంటాయి కదన్నా భావోద్వేగానికి గురైతే ఉంటాం కదా, ఆ రోజు అది జరిగింది నాకు. ఒక్కసారి వ్యూవర్స్ కోసం ఈ రాజ్యహింస పెరిగిపోతున్నది పాట. రాజ్యహింస పెరుగుతున్నాదో పేదోళ్ళ నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో, రాజ్యహింస పెరుగుతున్నాదో పేదోళ్ళ నెత్తురు ఏరులయ్యి పారుతున్నాదో, లెక్కలని పోలీసు మూకల మన తుపాకులనిచ్చి పంపితే పచ్చని పంటల్లో వాళ్ళు మంట పెట్టి సిచ్చు పెడితే అరే ఎట్ట నాశనమైపోతారో ఈ కాకి కొడుకులు ఎట్ట కూలి బాలిపోతారో, అన్నము పుణ్యము తెలవని సిన్ని తమ్ముల పట్టుకొచ్చి అడగరాని ప్రశ్నలు అడిగి అన్నలా చూపించమంటూ గొల్లలో సూదులు గుచ్చిండ్రో ఏమరిగా నొల్ల మర్మముల పెట్రోలు పోసిండ్రో. ఇది ఒరిజినల్ పాట జనం వాళ్ళు బాగా పాడతారు. మీరు ఒరిజినల్ పాట పాడతారనే విషయం నాకు తెలుసు, అందుకనే మీరు ఇది ఒరిజినల్ వాళ్ళు దాన్ని మార్చి ఒరిజినల్ పాట మొత్తం ఏడో దొరకలేదు, చాలాసార్లు చూసినా దొరకలే. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ పాట నుండి తీసుకున్నా లేదంటే బయట చాలా సందర్భాల్లో ఎవరైతే నక్సలైట్ వ్యతిరేక ఉద్యమాలకు సపోర్ట్ చేస్తున్నారో, అంటే ఒక రకంగా చెప్పాలంటే రాజ్యానికి సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే నక్సలైట్ల చేతిలో చచ్చిపోయినటువంటి పోలీసుల గురించి మీరు ఎందుకు మాట్లాడరు అనేది ప్రశ్న. దానికి మీ సమాధానం ఏంటి? చాలా మంచి ప్రశ్న అడిగారు, పెద్ద మనిషి. అంటే నేనేమంటానంటే నక్సలైట్ల చేతుల్లో చనిపోయినటువంటి పోలీసులు వాళ్ళ సంగతి ఏంది, ఎంతసేపు ఉన్నా నక్సలైట్ అమరవీరుల గురించి మీడియా మాట్లాడుతుంది, లేదా రామ్నాథ్ సేల్ అంటే ఇంకా పెద్ద పెద్దలు ఎవరైనా ఇంకా అన్నలు పాటలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి కదా, వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. రాజ్యం దగ్గర ఉన్నటువంటి తుపాకులు ఏవైతున్నాయో అవే పోలీసు గ్రేడ్స్ ఇంకేదో అంటారు కదా, ఈ రాజ్యానికి కాపలా కాస్తున్నటువంటి రాజ్యం చుట్టూ కంచె కట్టుకున్నటువంటి తుపాకులు ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి కాపలా? ప్రజలకు ఏనాడు కాపలా లేవి, ఖజానా తీసుకున్నారే. పోలీసు రాజ్యమే లేనప్పుడు ప్రజలు బతకలేదా? దీనికి సమాధానం చెప్పమని అడిగేటోడు వాడు. పోలీసు రాజ్యమే లేనప్పుడు మనుషులు లేరా? పుట్టలేదా మనుషులు బతకలేదా? అనే కదా బతికారు. పోలీసులు కొత్తగా స్టార్ట్ అయినప్పుడు గిడికి జోడిలా వేసుకొని తిరిగేది, ఒక గుల్ల పెట్టుకొని తిరిగేది కదా. నేనేమంటున్నా అంటే పోలీసు రాజ్యం లేనప్పుడు ప్రజలు బతికారు. ఎప్పుడైతే రాజ్యం పోలీసు వ్యవస్థని తయారు చేసి ఆ రాజ్య కోట చుట్టూ
తుపాకులనే కంచెకు కట్టింది, మనుషులను కాదు. తుపాకులనే కంచెకు కట్టి ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో, అది నువ్వు కావచ్చు, నేను కావచ్చు, ఇంకొకడైనా కావచ్చు, అది రూపం ఏదైనా కావచ్చు, కేవలం నక్సలిజం కమ్యూనిజం అని అంటలేను నేను, రూపం ఏదైనా కావచ్చు, సంపడమే తన ఎజెండాగా పెట్టుకున్నది. ఇందాక మీరు అంటారు కదా, ఒక్కరిని లోపలేస్తే 100 మంది భయపడతారని. సంపడమే ఎజెండాగా పెట్టుకుంటా స్వతంత్రం వచ్చిన కాంచెలు ఇప్పుడు సంపుకుంటూనే వస్తురుగా, సంపుకుంటూనే వస్తారు. వాళ్ళ ప్రాణాలు త్యాగాలు ఎట్టయితాయి, వాళ్ళ ప్రాణాలు జీతాలు, వాళ్ళ ప్రాణాలు జీతాలు. వాళ్ళకి చనిపోతే ఎక్స్గ్రేషియా అని చెప్పి, పింఛన్ అని చెప్పి, ఇంట్లో జాబ్ అని చెప్పి, మరి హనుమంతాన్ని ఇంట్లో ఏ జాబ్ ఇస్తారు రేపు? మరెవరు మన హిడ్మా ఇంట్లో ఏ జాబ్ ఇస్తారు? ఏ జాబ్ ఇస్తారు? బెల్లెలు తక్కువ ఇంట్లో ఏ జాబ్ ఇస్తారు? ఆర్కే ఇంట్లో ఏ జాబ్ ఇస్తారు? కాదా రామచంద్ర రెడ్డి ఇంట్లో ఏ జాబ్ ఇస్తారు? మారుతి వీరన్ ఇంట్లో ఏ జాబ్ ఇస్తారు? అంటే చెప్పుకుంటే పోతే కుప్పలు కుప్పలు. వీళ్ళ ప్రాణత్యాగాలకు ప్రజల జీవితాలు ఉన్నాయి. వాళ్ళ ప్రాణత్యాగాలలో, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ త్యాగాలలో ప్రజల జీవితాలు ఉన్నాయి. కానీ రాజ్యం చేత పేలుతున్నటువంటి తోటాలలో జీతాలు ఉన్నాయి. చాలా వ్యత్యాసం ఉంది. అందరికి అర్థమైందో కాదు. వీళ్ళ జీవితాలు ఉన్నాయి, వీళ్ళ త్యాగాలలో ప్రజల జీవితాలు ఉన్నాయి. కానీ రాజ్యం చేత రాజ్యం కంచగట్టుకున్న తుపాకుల చేత జీతాలు ఉన్నాయి. త్యాగం పెట్టాను పడుతుంది, నాకు అర్థం కాదు. అనేటోనికైనా ఆమె సిగ్గు ఉండాలి. అంటే నాకు మాట్లాడుతుంది, మాట్లాడాలి అర్థం కాదు. అంటే చాలా సందర్భాల్లో మీలాంటి వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోలు మేము పబ్లిష్ చేసినప్పుడు వస్తున్నటువంటి కామెంట్లు అవే. చాలా ప్రతి కామెంట్ చూస్తున్నప్పుడు మీ గురించి కానీ ఇంకా ఇప్పుడు నిన్న పుష్పగా పాడినటువంటి పాట పెట్టినప్పుడు చాలా మంది పెడుతున్నట్టు కామెంట్లు ఇవే. మీకు వీళ్ళే గుర్తొస్తారు కానీ వాళ్ళు ఎందుకు గుర్తురారు అనిపిస్తుంది, వాళ్ళ చేతులలో కూడా చనిపోయారు అనిపిస్తుంది. అయితే ఈ విషయంలో నల్గొండ జిల్లాకు సంబంధించిన విషయంలో ఈరోజు పాక హనుమంతు నిజంగా అసలు ఆయన పాకను చూసి ఆ పేరు పెట్టుకున్నారా లేదని అనేది అర్థం కానివ్వండి. ఆ గుడిసె ఏదైతుందో అక్కడ హిడ్మా ఇల్లును చూసినప్పుడు వాళ్ళ ఇల్లు ఏదైతే గుడిసె ఉందో, ఈ 45 ఏళ్ళటువంటి పోరాటం ఏదైతుందో, ఈ పోరాటము, ఈ నల్గొండ జిల్లా మీద ప్రభావము, ఇవన్నీ చూస్తూ ఉంటే వాటి ప్రభావం సుఖరాం నరసన మీద కూడా ఉంటే మీ పాటల ద్వారా మరింత మంది స్ఫూర్తి పొందేటువంటి అవకాశం ఉంటే ఇది ఎటువైపు మార్గం? నేను ఒకటే చెప్తా, ఉంటే కాదు ఖచ్చితంగా ఉంటుంది. చాలా ఇంటర్వ్యూలే చెప్పిన, ఇవ్వలేదు ఇది ఆపరేషన్ కగ్గారు, లేకపోతే ఇన్నర్ అరెస్ట్ చేసారు, లేకపోతే ఎన్ఐ వాళ్ళు 5 రాష్ట్రాలనే ఉన్నారు, దేశమంతా ఉండేటోళ్ళు అనేటువంటి ప్రాంతానికి సబ్జెక్ట్కి వచ్చినాక చెప్తారండి. నేను గతం నుంచి అదే చెప్తున్నా. ఇవన్నీ నా ప్రాంతం అంతా కూడా ఎర్రజెండాల ప్రాంతం, నా ప్రభావం నా మీద ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికీ అగ్రవర్ణాలు పాలిస్తున్నటువంటి జిల్లాగా ఉంది నా జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా. కాబట్టి అక్కడ అంచువేత ఉన్నది, అవమానం ఉన్నది. అవమానం ఉన్నది కాబట్టి అక్కడ ఎర్రజెండాలు పోల్చినాయి. దాన్ని తగ్గించడం కోసం కదా రాజ్యం కుట్రలు వేస్తూ ఉంది. మళ్ళీ మీరు పాటలు పాడితే మీ ప్రభావం పెరుగుతూ ఉంటే వాళ్ళకు నష్టం కాబట్టి మీ మీద కూడా అట్లాంటి దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా. దాడులు అనేవి ఖచ్చితంగా జరుగుతాయి. అంటే తెగించి రాలడే ఖచ్చితంగా జరుగుతాయి. ఓకే, నేనేమంటున్నా అంటే దాడులు జరిగేంత పెద్దలు అయితే నేను కాదనుకుంటున్నాను. ఎందుకు అని అంటే నేను అట్లీస్ట్ కమ్యూనిస్ట్ని కాదు. ఓకే, కమ్యూనిస్ట్గా బతకాలంటే నాతో కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అసలు కాకన్నా లేకపోతే లేదు క్లియర్ కాదు. నాకు రకరకాల షోకులు ఉంటాయి కదా, నాకు బంగారం కొనుక్కోవాలనుంది, కార్లు కొనుక్కోవాలనుంది. కమ్యూనిస్ట్కి అయినా ఏమున్నాయి. ఇప్పుడు గిట్టే నాకు ఎక్కడికైనా నీతో పని వచ్చి కూర్చోవాలంటే ఫిట్టింగ్ వేయాలని దాన్ని ఉన్నాయి. కమ్యూనిస్ట్ అట్లా చేయరు కదా. నేనేమంటున్నా అంటే నేను అట్లా కమ్యూనిస్టును కాదు, ఓ నక్సలైట్ను కాదు, మొత్తం పాట మీదనే ఉంటా అంటే ఇటు కాదు. నాకు అంటే నా మనసు ఏదన్నా రాకేష్కు దెబ్బ తాకింది అనుకొని స్పందించి నా మనసు ఏదన్నా అనిపిస్తే వచ్చి చూసిపోతా. అది పాటో మాటో చెప్పలేదు కానీ వచ్చి చూసిపోతా అంతే. నన్ను అరెస్ట్ చేసుకుని ఏం చేసుకుంటారు వాళ్ళు? ఏముండదు నా దగ్గర. అది వాళ్ళకు కూడా ఎట్లే, మరి నాకు వస్తలేదు అంటే అర్థమైతే లేదు అన్నా. అంటే మీ వెనకాల ఏమన్నా శక్తులు ఉన్నాయా? ఏమని అంటే మిమ్మల్ని కాపాడుతుండే రాజకీయ శక్తి లేదన్న విషయం. అంటే నేను అనుకుంటూ వస్తాయి క్లియర్గా. నేను అనుకుంటే, నేను మదర్ ప్రామిస్ చెప్తున్నా, నేను అనుకుంటే తెల్లారి వరకే ఊహించినంత డబ్బు నా ఇంట్లో వేసుకోగలుగుతా. కానీ నేను చాలా మందిని చూసినా నా ఈ 15 ఏళ్ళ జీవితంలో కూడా 2010లో నేను అంటే విద్యార్థి సంఘంలోకి వచ్చినప్పుడు నేను చూస్తున్నా చాలామంది నాయకుల్ని ఏదో ఒక దగ్గర వాళ్ళు ఎవరికో ఒకరికి వత్తాసు పలకడము, చివరికి వాళ్ళ కోసం వీళ్ళ గురించి అయితే నేను మాట్లాడా, మిగతా అందరి గురించి మాట్లాడతాను కానీ వీళ్ళని మాత్రం విమర్శ చేయను అనేటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో ఉంటాయి. మీకెందుకు ఇంత అంటే మీ భాషలో చెప్పాలంటే ఇంత పొగరు? పొగరు అంటే నిజం అట్టనే ఉంటుంది. అంటే ఎక్కడ నుండి వచ్చింది ఈ గుణం? ఎక్కడ వచ్చింది? ప్రాంతమే రెండోటి ఈ గుణం రావడానికి మా నాయన కారణం. నాయన కూడా ఇట్లేనా?
నాయన కారణం ఎందుకంటే నాయన పెద్ద మనిషి అంటే పంచాయతీ చెప్తారు కదా ఊర్లలో ఆయన పెద్ద మనిషి. ఓకే. ఆయన ఎంత పెద్దోడు వచ్చినా ముచ్చట పెట్టి ఆయన ముసబెట్టేది ఆడ. ఓకే. ఎంత పెద్దోడైనా అని వేరే ఒక్కూరులోనే రారు కదా పంచాయతీ అంటే 4 పెద్ద మనుషులు వస్తారు. అందరు కలిసి ఒక గుడి కారణం లేకపోతే చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటేప్పుడు ఎంతమంది వచ్చినా వాళ్ళ ముచ్చటని తినే తర్వాత ఏం చెప్పాలి ఒకటే డైలాగ్ చెప్పి వెళ్ళిపోయింది ఆడికి పంచాయతీ అయిపోయింది. ఓకే. అంటే వారసత్వం భయపడుతుంది అక్కడి నుంచి వచ్చింది. ఓకే. దానికి తోడైంది చిన్నప్పుడు సంది సిపిఐ ప్రజానాట్య మండలి పనిచేయడం, అక్కడ ఉన్నటువంటి ఆ పార్టీలో కూడా వీడు పలానా కులం కూడా అది బాగా ఏది ఇది కాదు, మనం అటు కమ్యూనిస్టులు ఉండొద్దు, ఇక్కడ ఏడు ఉండొద్దు, పోయి బజార్లో నిలబడాలని చెప్పొచ్చు నిలబడి అంతే. అంత గురించి దాని పెద్ద చరిత్ర లేదు, త్యాగం లేదు. నల్గొండ జిల్లా గురించి పాడుకోవాల్సి వచ్చిన ఒక పాట. నలుగుతున్నది తల్లి నల్లగొండ, తన ఎద నిండా మోసింది ఎర్ర జెండా, పట్టు కొమ్మల తీరు పల్లె నిండా పోరు పురుడు పోసుకుంది నల్లగొండ, త్యాగధరులను కన్న తండ్లాట తప్పలే, పోరు గర్భానికి తీరికే దొరకలే, తడ్లాడుతున్నది నల్లగొండ, తీరని దుఃఖమే కడుపు నిండా, పాడరావో ఎర్ర పాట కొడక నడవాలి రాజర్ర పాట, పాడరావో ఎర్ర పాట కొడక నడవాలి రాజర్ర పాట. చేస్తాయి పాట మొత్తం కాలే ఇంకా. ఓకే. చేస్తారు రికార్డ్ అయిపోయింది షూట్. అంటే మారోజు వీరన్న వారసునిగా ఉన్నటువంటి మీరు కనీసం అంటే మారోజు వీరన్న చివరిలో ఒక మాట అంటే ఆయన సిద్ధాంతమే దళిత బహుజనం ఇప్పుడు చాలామంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలని మాట్లాడుతున్నటువంటి విషయాలు ఏదైనా అవి మారోజు వీరన్న ఆశయాలు అవి. అంటే వీళ్ళందరినీ ఎట్లా కులం ఎట్లా తీసుకురావాలి, అక్కడ నుండి వీళ్ళందరినీ ఎట్లా ఐక్యం చేయాలనేది ఆయన చాలా చెప్పాడు. కనీసం మారోజు వీరన్న ఆశయాల కోసం అన్న సుఖరామ్ నరసన్న ముందు అంటే భవిష్యత్తులో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయా? వీళ్ళ ఐక్యత కోసం ఒక అవసరమైతే ఒక రాజకీయ పరంగా కానీ లేకపోతే వీళ్ళందరినీ ఐక్యం చేసినటువంటి ఒక వేదిక పరంగా కానీ ముందుకు వచ్చేటువంటి అవకాశాలు నేను చాలాసార్లు నేను ఒక విషయం చెప్తా. సుఖరామ్ నరసయ్య అనేటోడు ఎన్నిక లేని ప్రతినిధి. ఓకే. ఎక్కడికైనా పోతాడు. ఓకే. ఎక్కడికైనా పోతాడు. ఇంకొక మాట, మీరు మారోజు వీరన్న వారసునిగా అని అంటుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. కానీ నేను మారోజు వీరన్న వారసుని అంటే కూడా ఒప్పుకోలేనటువంటి దొంగలు ఉన్నారు. ఎందుకంటే ఐడియాలజీ ఒకటి అయితే అయిపోయా, వారసు కావడానికి ఏమన్నా ఆయన కడపలో పుట్టాలా లేదు, లేకపోతే ఆయన ఎవరు ఎరగాల అవసరం లేదు కదా. ఒప్పుకోలేని జీర్ణించుకోలేని వ్యక్తులు కూడా ఉంటారు సమాజంలో. నేనేమంటున్నా అంటే సుఖరామ్ నరసయ్య అనేటోడు ఏ ఎన్నిక లేని ప్రతినిధిగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో నిలబడుతున్నాడు. సుఖరామ్ నరసయ్య స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎవడరే పోరాడికి తత్తుండు వీడు గద్దర్ మీద రాసిన పాట ఎవడో పొరగాడు ఉన్నట్టు అనుకున్నారు. కొంతకాలానికి రాజశేఖర రెడ్డి మీద రాసిన శర్మిల తెలంగాణ పత్రిక ఎవడరా ఇప్పుడు రాజశేఖర రెడ్డి మీదనే రాసిండు, ఇప్పటిదాకా కూడా రాయలే, అయిపోయింది. కట్ చేస్తే ఏమైంది, ఈటలు రాయదు అని వచ్చింది. ఈడ కూడా డైరెక్ట్ ఈటలు రాయంతో పెట్టుకుండు, అయిపోయింది. రాజగోపాల్ రెడ్డితో రాసి అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను పని ఏం చేసిన ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం స్టార్ట్ అయింది. దండోర గురించి దాని మీద ఒక కూటమి దెబ్బల అనే ఒక పాట రాసిన. అది మేము పెట్టిన 1-2 గంటలు కట్ చేస్తే అది ఎన్నో ఉంది ఈ పాట, ఎన్నో ఉంది పాట. అదే వర్గీకరణ కావాలని పాడినటువంటి సుఖరామ్ నరసయ్య వర్గీకరణ న్యాయబద్ధమైనటువంటి ఉద్యమం. ఇది నక్సలైట్లు కూడా మద్దతు తెలిపి లేఖలు రిలీజ్ చేసినటువంటి ఉద్యమం. ఇది వాటాల పంచాయి మాత్రమే, ఇది వ్యక్తిగత పంచాయి కాదు, 2 కులాల మధ్యలో ఉన్న పంచాయి కూడా కాదు. వాటా వేరు, 2 కులాలు వేరు అని చెప్పి చాలా పాటలు క్లియర్గా చెప్పినాడు. కొంతమంది మన మాల సోదరులకు కూడా అది అర్థం కాకపోవచ్చు, అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. మందకృష్ణ మీద ఒక పాట రాసిన. నేను ఎప్పుడైతే కూటమి దెబ్బ అరే ఇది ఎన్ని రోజులు అనుకున్నాం కానీ ఇది మాదిగకరాకుడా మాదిగల పొరడాడుకున్నారు. కట్ చేస్తే మందకృష్ణ బీజేపీకి ఓట్లు వేయాలనేసరికి మందకృష్ణ మీద రాసిన. మరి ఇప్పటిదాకా అనుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, ఇప్పుడు వీడు పబ్లిక్ సైడ్ మనిషి, వీడు పబ్లిక్ మనిషి, వీడు ఇట్లనే ఉంటాడు, ఎవరు తప్పు చేసినా అనేస్తాడు. అంటే ఎక్కడో ఉన్న మనిషి ఇక్కడ దాకా వచ్చేలోపు ఎన్నో మార్పులు వచ్చినాయి. ఎవరు ఎన్నుకుంటూ వచ్చినాయి, ఎవరు ఎన్నుకుంటూ అనుకోలే, నాకు నేను అనుకుంటూ వచ్చినాయి. అంతే కదా, నాకు నేను అనుకుంటూ వచ్చినాయి కాదు. నన్ను ఎన్నుకోవాలంటే నేను కొన్ని కొనుక్కోవాలి, నన్ను ఎన్నుకోవాలంటే నేను
కొనుక్కునే స్తోమత లేదు, ఓపిక లేదు. ఆ కొనుక్కునే వ్యభిచారంలోకి నేను పోవాలనుకుంటాను క్లియర్గా. ఎందుకు అనంటే నేను నిన్ను కొనుక్కొని వచ్చిన తర్వాత నేను ఏం చేసి నువ్వు భరించాలి కదా. ఆ పైశాచికత్వం నాలో లేదు. ఉన్నదంటే తృప్తి పడతా, ఉన్నదంటే తృప్తి పడుతుంది అంటే క్లారిటీ. అంటే నేనేమంటే మా రోజు వీరన్నటువంటి ఆశయం ఏదైతుందో, ఒకవేళ నేను మాట్లాడేది ఆయన ఆశయం అయి ఉంటే అది కొనసాగింపుగా ఖచ్చితంగా నేనున్నంత కాలం పోతుంది, నేనున్నంత కాలం పక్క పోతుంది. ఎందుకంటే అది ఎవరికి నచ్చకపోయినా వాదం ఆయన ఐడియాలజీ కూడా ఆయన మళ్ళీ విప్లవంకి వెళ్ళి వచ్చినాడే కదా. ఎటు నుంచి వచ్చిన ఏ రాయితో కొడితే నెత్తిరి వెళ్తుంది అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ అన్నారు. ఇన్ని పాటలు రాసిరు కదా మీరు, నిన్నటి మొన్నటి వరకు రాసినటువంటి పాటల వరకు ఏ పాట మీకు చాలా తృప్తినిచ్చింది అనుకోవచ్చు? నేను ఒక్కటి చెప్తా రాకేష్ భాయ్, ఏది కూడా నేను ఎక్కడ కూడా నా కోసం రాయలే, రాసుకొని కూడా. ఎందుకనంటే సమస్య నాదైనప్పుడు పాట నాదైతుంది, సమస్య నాది కాదు. మీరు మీకోసం రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు కరెక్ట్గా ప్రజల వైపు నిలబడితే తప్పకుండా ప్రజలే మీకోసం పాటలు రాస్తారు. ఇప్పుడు బాగా హనుమంతు కోసం అంతమంది ఇట్లా వచ్చారు. మీరు నిజంగా ఆయన 45 ఏళ్ళు నిలబడితే వచ్చినటువంటి సంపద మీరు అన్నారు. మీరు అట్లాగే 45 ఏళ్ళు నిలబడగలిగితే తప్పకుండా మీకోసం కూడా సంపద దాచిపెట్టబడి ఉంది ప్రజల్లో, వస్తుంది తప్పకుండా. కానీ మనం చూసుకుంటే ఉంటుంది కదా ఏదో ఒకటి, అరే ఈ పాట నాకు బాగా ఇష్టం, ఈ పాట నన్ను అది చేసిందని. అన్ని పాటలు ఇష్టమే, బట్ ఇదేదని చెప్పలేను. కాకపోతే ఒక మాట అయితే ఏం చెప్తా అంటే చాలా ఇష్టంతో ఒక పాట చేస్తున్నాం నెక్స్ట్ ఈ వారం 10 రోజులు రిలీజ్ అవుతుంది. ఓకే, షూట్ ఒక్కటి ఆగింది, చేస్తా దాన్ని కూడా. అంటే నాకేమనంటే నాకు ఏ ఇబ్బంది లేదు, నన్ను ఎవరేమి ఇబ్బంది పెట్టారు, నాకు ఏ ఇబ్బంది లేదు. కానీ నాకు అంటే షూటింగ్ చేయడానికి, రికార్డ్ చేయడానికి దానికి కొంత ప్రాబ్లం అవుతుంది. దానికి తోడు నేను ఒక కారు కొనుక్కున్నా. ఈ బయట తిరిగే సమాజం నేను బస్సులకి తిరిగితే నన్ను కూడా చంపుతాను, నా బెడ పేరు ఎడుకోవాలి. ఓకే, ఇప్పుడు 40 వచ్చి కూడా కొడతాడు. ఏం చేసేది మన బయట రేసుకి అయితే ఎవరు పోయిరు, ఎంజాయ్ రాజేశానికి అయితే ఎవరు పోయిరు, ఎవరు రేపు మనకు కూడా ఎవరు రాడు. ఆ క్లారిటీ ఉంది మనకు. ఎందుకైనా మంచిది అది భద్రతతో ఒక ఫైనాన్స్ ఒక కారు కొనుక్కున్నాను. దానికంటే దాని చుట్టూ ఎప్పుడైతే కారు కొన్నానో ఆ కారు కొన్న కాంచెల్లి పాటలు తగ్గినాయి. ఇల్లు కారు అనేది నెత్తి మీద భారం. ఇల్లు అంటే అది ఎప్పుడైతే చూడాలి, అది ఎప్పుడైతే చూడాలి. ఏం పాట తీసుకొస్తాను కొత్తగా? హిడ్మా మీద పాట చేస్తున్నాను. ఓకే, హిడ్మా మీద పాట చేస్తాను. కొంచెం డిఫరెంట్ ఉంటుంది పాట. ఎట్లా అంటే కన్నీళ్ళ కడుపు అయ్యేది అప్పుడు చూడలే ఇప్పటిదాకా. కన్నీళ్ళ కడుపు అవుతుందా అని అదొక తార్పు చేస్తున్నాను, దాని మీద చేస్తున్నా. కన్నీళ్లకు కడుపై ప్రసవిస్తే వచ్చేదే తిరుగుబాటు, ఈ రాజ్యపు విధ్వంసాలకు పుడుతడు ఓ నక్సలైటు. విప్లవమెప్పుడు విత్తనమే, అంతం లేని సంతానమే. విప్లవమెప్పుడు విత్తనమే, అంతం లేని సంతానమే. వేలాది హిడ్మలను చంపింది, రాజ్యమెన్నడు నీతిగా గెలిచింది. వేలాది హిడ్మలను చంపింది, రాజ్యం ఎన్నడు నీతిగా గెలిచింది. ఈ కోరంలో పాట చేస్తుంది. వారం 10 రోజులు వస్తాయి. అంటే యాక్చువల్గా ఏమనుకున్నాం అంటే హిడ్మా వాళ్ళ ఊర్లో షూట్ అనుకున్నాం, పర్మిషన్ ఇస్తలేదు. మార్చ్ 31 లోపు మొత్తం నక్సలైట్లే లేకుండా చేస్తామంటున్నటువంటి ఈ రాజ్యంలో మరి ఆ పాట ప్రభావం ఉంటుంది అంటారా? ఎందుకుండదు. నేను అందులో కూడా ఏం చెప్పినా, కన్నీళ్ళు కారణంత కాలం విప్లవం ఉండదు. ఓకే, ఓపెన్ గా కన్నీళ్ళు కారణంత కాలం, కంట నీరు వారనంత కాలం విప్లవం ఉండదు. అది ఏ స్టేజ్ అయినా, ఏ వేదికైనా, అది జీవితం కావచ్చు, జీవం కావచ్చు, మానవ మనుగడ కావచ్చు, ఈ భూమి కావచ్చు. ఓకే, ఇక్కడ విప్లవం భూమికే భూమిని పెడుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ విప్లవం మానవ సమాజం ఉన్నంత కాలం ఈ అఖండ భారతదేశంలో విప్లవం భూమికే భూమ పెడుతుంది, నీకు నాకు కాదు. భూమికే భూమ పెడుతుంది. ఎంతకు మించిన పదం కూడా అది కాని పని. ఎందుకనంటే అది ప్రభావం చూపుతుందా? చూపుతుంది. సుపదేవుడు దాకొచ్చా అంటే వాళ్ళు లేకుండా చేద్దాం అంటున్నారు కదా. తర్వాత 31 తర్వాత మళ్ళా సుఖరామ్ నరసయ్య సెంటర్లో గాదే ఎన్నయ్య సెంటర్లో కదా వాళ్ళ టార్గెట్. మళ్ళీ ఈ పాటలు మనం ఆయుధాలుగా ఇస్తామేమో అని నేను ఒకటి ఏం చెప్తాంటున్నా, మనిషి పుట్టు కాగిపోతుంది. తల్లి గర్భం దాల్చడం ఆగినప్పుడే అది ఆగుతుంది, అప్పటిదాకా ఆగదు. అంతే, ఆగదు. ప్రశ్న అట్లే ఉంటుంది అంటారు. ఆగదంతే. అది ఎట్లా ఆగుతుంది? ఏ లెక్కతో ఆగుతుంది? ఏ లెక్క ఎట్లా గిట్టు అంటే 100 మంది లెక్క పెట్టుకున్నాం, నేను చంపేస్తాను, అయిపోయింది. ఓకే, బాగుంది, అయిపోద్దా?
ఆడ తూట అయింది, ఇక్కడ మాట అవుతుంది, ఇక్కడ మాట అయింది, ఇంకొకడ పాట అవుతుంది, ఆ పాట అయ్యింది, ఈ మాట అయ్యింది, రెండు కలిపి మళ్ళీ ఎన్నడో నాడు బాట అవుతుంది. అంతే ఆ బాట అవుతుంది, ఆ బాట ఒకటి తిరుగుబాటు అవుతుంది, ఆ తిరుగుబాటు ఇంకో నక్సలైట్ అవుతాడా లేకపోతే ఇంకేమైతే రూపాలు మారుతుండొచ్చు, కానీ అంశం ఆశయం రెండు అదే ఒకటే. అంటే ఆ కోణంలో కొనసాగుతుంది. అది మార్చి 26 అది ఇది అదంతా సాధ్యం కాని పని. నేను ఒక్కటే చెప్తున్నా, ఇక్కడ విప్లవాన్ని అంటే విప్లవం మీన్ నేను ఏదో నక్సలైట్లు ఇది స్వయంస్ అని మాట్లాడతలేను. విప్లవం మీన్ ఒక మనిషి తత్వంలో సంఘర్షణ చనిపోయినప్పుడు మాత్రమే అది ఆగిపోతుంది. మనిషి బతుకున్నంత కాలం సంఘర్షణ ఉంటుంది కదా. సంఘర్షణ ఎట్లా చంపుతావు నువ్వు? మానవ జాతిని చంపిన తర్వాత నువ్వుని పరిపాలిస్తావా? నాకు అర్థం కాదు. ఇది ఎక్కడ విచిత్రం. దాన్ని చంపాలంటే మానవ జాతినే చంపాలి. దాన్ని చంపాలంటే ఆకలి అవుతుందని అన్నవాడుకోదు. మరి దాన్ని చంపాలనుకున్నప్పుడు ఒక పురుషుడు స్త్రీని ముట్టుకోవద్దు. మరి ఒక ప్రక్రియ నుంచి ఇంకో ప్రక్రియకి ప్రారంభమవుతున్నప్పుడు అక్కడి నుంచి ఉత్పత్తి జరుగుతున్నప్పుడు దాని మీద విప్లవం ఏముంటుంది? అన్నింటికి ముడిపట్టి ఉంటుంది లోపలికి పోతే. ఓకే అన్న, అంటే మీరు చెప్తున్నట్టుగా ఆకలి, అవమానాలు, అసమానతలు లేనటువంటి రోజు వచ్చేంత వరకు తప్పకుండా పోరాటాలు ఉంటాయని అయితే చెప్తాను. అంటే నక్సలైట్ల విషయం పక్క పెడితే నక్సలైట్లు మొన్న తయారయ్యారు, ఈరోజు ఊతరు కాసుకొని ఆ ఆకలి అవమానాలు అయితే ఉన్నంతకాలం ఏదో ఒక రకంగా పోరాటం ఉంటుందండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మీలాంటి మంచి మంచి జర్నలిస్టులు కావచ్చు, కొంచెం తిక్క జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ విప్లవం అంటే నక్సలైట్లు కాదాయన. ఓకే, మనిషి జీవితము సంఘర్షణలతో స్టార్ట్ అవుతుంది. మనిషి జీవితాన్ని మించినటువంటి విప్లవం లేదు ఇక్కడ. ఓకే, మీరు చెప్పింది అర్థమైంది. ఈ ఇంటర్వ్యూ ముగించుకునే ముందు అంటే ఈ పోరాటానికి సంబంధించిన విషయాలు అవి ఇవి కాకుండా అంటే మీరు అమ్మ గురించి కానీ లేదంటే ఈ విప్లవము ఈ రకం కాకుండా పోరాటానికి సంబంధించినటువంటి వేరే ఏదైనా పాట ముగించుకునే ముందు మధ్యకాలంలో రాసిన మా పల్లె ఎదనిండ దుఃఖం కొండ కోనల్లో పారేటి రక్తం, మా పల్లె ఎదనిండ దుఃఖం కడుపారా నిన్ను గంటె కొడుక నన్ను వదిలిపోయినావా ప్రజల కొరకు, నేను చచ్చిపోయినాను ఊరాకు అడవి తల్లిని అనాథ చెయ్యకు, మా పల్లె ఎదనిండ దుఃఖం కొండ కోనల్లో పారేటి రక్తం, మా పల్లె ఎదనిండ దుఃఖం. పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు, ఈ పుడమి నొప్పులు నీకు ఎట్లా తెలుసు, గొప్ప మనసెట్ట వచ్చింది కొడుక, అయ్యో ఎవరొస్తారయ్యా మా వెనక, స్వార్థాల లోకము సస్య మాకెందని చచ్చి బతుకుతున్నారయ్యా, ఈ బతుకున్న పీనిగల బతుకు తెరువు కొరకు బందుకును వదలకయ్యా, మా పల్లె ఎదనిండ దుఃఖం కొండ కోనల్ల పారేటి రక్తం, మా పల్లె ఎదనిండ దుఃఖం. చీకటైతుందంటే కొడుక అయ్యో ఇల్లు చేరేది నీ నడక, అడివంతా చీకటే నాట సాబు ఎదురుంగా నడిచొస్తదాట, ఏమి ధైర్యమయ్యా ఎవరి కొరకు నడక అయినల్లా నడవాసి పోరు బాట, నువ్వు తండ్రి వైనరు కంటే నా కొడుక నీ ఏలు పట్టుకొని నేరొత్తు అన్నాలంట, మా పల్లె ఎదనిండా దుఃఖం కొండ కోనల్ల పారేటి రక్తం, మా పల్లె ఎదనిండా దుఃఖం. ఎరయేసి ఎంటబడి వేటాడే సర్కారు ఎవని సంపద కొరకు ఈ కాల్చివేతలు, రాజ్యహింసల నడవ రాలిపోయిన ఆ మరణాల చరణాలు ఎన్నో విన్నా, సచ్చైన పంచిండ్రు పేదలకు భూములు అడవిసిగ నిండా మోదు పూలే అన్నాడు, సచ్చైన పంచిండ్రు పేదలకు భూములు అడవిసిగ నిండా మోదు పూలే అన్నాడు, ఏడున్న సాగు దప్పదుర కొడుక, కొడుకు చచ్చిపోతున్న తల్లిగారికి ఏడున్న సాగు దప్పదుర కొడుక, పిరికి పందెల బతుకు నువ్వు బతకకయ్యా, పిరికి పందెల బతుకు నువ్వు బతకకయ్యా, నువ్వు చచ్చినా సరే కానీ వాస్తవం మాట్లాడని చెప్తుంది. ఇంతకు మించిన ఫిలాసఫీ ఏం కావాలి. నేను సుఖరామనుడు చేయటోడు పిరికి పందలాగా చచ్చిపోవాలనుకుంటాడు. క్లియర్. చచ్చినా కూడా అమ్మ అరే నన్ను అన్న తల్లి అంటుంది. ఓకే, మనకు అన్న తల్లి అంటుంది. తల్లి అంటే నన్ను అన్న తల్లి కావచ్చు, సమాజం కావచ్చు, ప్రకృతి కావచ్చు. ఇప్పుడు అడవి అనేది లేకపోతే మానవ సమాజం ఎక్కువ కాలం ఉండదు. చాలా ఇబ్బందులకు వెళ్ళిపోతాం మనం. అడవులు లేని దేశాలు ఇంత ఇప్పటికే నేను ఒక మాట ఏమంటే ఇప్పటికే హైదరాబాద్లో బతుకుతున్నన్ని రోగాలు ఊర్లో ఉండయి. సీరియస్గా దీన్ని బట్టి అర్థమవుతుంది మనకు సింపుల్గా. ఇక్కడ బతికేవాడు కనీసం చిన్నగా ఓపిక లేదంటే టాబ్లెట్ వేసుకుంటారు. ఊళ్ళే అసలు ఆ టాబ్లెట్ కూడా అవసరం కేవలం
డబ్బులు ఎక్కువైనాయి, కానీ డబ్బులు స్వేచ్ఛ పెట్టి కొనలేదు కదా వాడు. కేవలం ఒక ప్రకృతి, ఒక చెట్లు, చేమలు, నీళ్లు, ఇదంతా ఒక మడుగు, ఇదంతా పెట్టుకుంటేందుకు ఫామ్ హౌజులని, రిసార్ట్లని, ఇలా బలిసులే అన్నీ వరకు బలిసులే కదా. కేవలం స్వేచ్ఛ కోసం, స్వేచ్ఛకు స్వచ్ఛమైన గాలి కోసం, స్వచ్ఛమైన గాలి కోసం పైసలు ఖర్చు పెట్టే సమాజాలకు వచ్చేసినాం మనం. అంటే కార్పొరేట్ వ్యవస్థ ఎంత బలంగా, ఎంత స్పీడ్గా దూసుకొస్తుంది. గాలిని కాదు కదా, రేపు మనం ఇంకా చాలా కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ కొనలేక, తినలేక, తిరిగి నిలబడి అనలేక చనిపోయే కొద్దీ ఆ రక్తమే బుడుగులుగా అలానే జీవం పుడుతుంది, టైం పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అయితే శుక్రామ్ నరసింహ గారు, చివరిగా ఏది ఏమైనా కూడా ఈ దేశంలో ఆకలి, అవమానాలు, అసమానతలు ఉన్నంతకాలం ఏదో ఒక రూపంలో విప్లవం ఉంటుంది. విప్లవం అంటే నక్సలైట్లు కాదు, విప్లవకారులు అంటే నక్సలైట్లు మాత్రమే కారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. తప్పకుండా మీరు నక్సలైట్లను అంతం చేస్తారు కావచ్చు అని ప్రశ్నను అంతం చేయలేరు, ప్రశ్నించి వాళ్ళని అంతం చేయలేరు, గొంతుల్ని మీరు అణచివేయలేరు. ఏదో ఒక రూపంలో ప్రశ్నించే గొంతులు పుడుతూనే ఉంటాయి. అది తల్లి గర్భం ఉన్నంతకాలం తప్పకుండా ప్రశ్న మిగిలే ఉంటుందని చెప్పేసి అయితే చెప్తా ఉన్నాడు. మీరు కూడా ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మరిన్ని అంశాల మీద, మరిన్ని లోతైనటువంటి విషయాల్ని మళ్ళీ రామ్ నరసింహ లాంటి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి GA News. థ్యాంక్ యూ.